హే గాయ్స్, మీరు చూస్తున్నారు ఎన్బి ఫ్యాట్స్ ఇన్ తెలుగు. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హూ ఈజ్ కుమారి ఆంటీ? అసలు కుమారి ఆంటీ ఎలా ఇంతలా ఫేమస్ అయింది? కుమారి ఆంటీ వంటలు ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా? మీలో ఎంతమందికి కుమారి ఆంటీ గురించి తెలుసో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. రీసెంట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో బాగా పాపులర్ అయింది. అండ్ ఒక 1.5 month నుంచి బాగా వైరల్ అవుతున్న పేరు కుమారి ఆంటీ. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ హైదరాబాద్ హైటెక్ సిటీలో ఒక పాపులర్ 5-star హోటల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, కుమారి ఆంటీ రోజు ఉదయాన్నే 5 గంటలకి వండడం మొదలు పెడుతుంది. 11-11:30 కల్లా వంటని పూర్తి చేసుకొని వండిన సామాన్లన్నీ వ్యాన్లో ఎక్కించుకొని 12:30 కల్లా షాప్ దగ్గరికి రీచ్ అయిపోతుంది. ఇక అక్కడి నుంచి కుమారి ఆంటీకి ఖాళీ ఉండదు, ఇక జనాలు వస్తూనే ఉంటారు. ఈ మధ్య ఫుడ్ బ్లాగ్స్ చేసి యూట్యూబ్లో చాలామంది పెడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఏదైనా రెస్టారెంట్కి కానీ రోడ్డు మీద ఉన్న బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్, టిఫిన్స్, స్నాక్స్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ ఇలా అన్నీ టేస్ట్ చేసి ఫలానా రెస్టారెంట్లో ఇలా ఈ ఫుడ్ బాగుంది అని చెప్పి ఈ రెస్టారెంట్ పేరు, అడ్రస్ అన్నీ చెప్పి ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు వీధికి ఒక ఫుడ్ బ్లాగర్ ఉన్నాడు అనుకోండి, ఇలా చెప్పడంలో తప్పేం లేదు. అయితే కుమారి ఆంటీ చేసే వంట నార్మల్గానే ఉంటుంది. కుమారి ఆంటీ అక్కడ 12 years నుంచి బిజినెస్ని రన్ చేస్తున్నారు. 12 years అంటే తక్కువ ఏమీ కాదు. సో అక్కడ బయట ఊర్ల నుంచి వచ్చి అక్కడ దగ్గరలో వర్క్ చేసే వాళ్ళు ఫుడ్ కోసం అక్కడికి వెళ్తారు. చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్సే కుమారి ఆంటీ దగ్గరికి వచ్చి ఫుడ్ రివ్యూ కూడా చేశారు. అయినా సరే అప్పటికి కూడా అనుకున్నంత రీచ్ రాలేదు. కుమారి ఆంటీ ఎక్కడ ఫేమస్ అయ్యారంటే, మీది 2 levels ఎక్స్ట్రా నాన్న, మొత్తం 1000 అయింది. మీది మొత్తం 1000 అయింది, 2 liverలు ఎక్స్ట్రా. యాక్చువల్గా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మొత్తం అక్కడికి 6 వచ్చారు. 6 వచ్చి నాన్ వెజ్ తిన్నారు. మొత్తం అందరికీ 1000 అయ్యింది అని చెప్పబోయి, మీరు తీసుకున్న కర్రీస్, చికెన్, సాంబార్ అండ్ 2 liverలు ఎక్స్ట్రా కాబట్టి మీది మొత్తం 1000 అయ్యింది అని చెప్పారు. ఆ ఒక్క మొక్కని పట్టుకొని బాగా హైలైట్ చేశారు. సో ఓవర్ నైట్లో అలా రీచ్ అనేది కుమారి ఆంటీకి పెరిగింది. ఈ మీమర్స్ అండ్ ట్రోలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చీకట్లో ఉండి పక్క వాళ్ళని లేపుతారు. సో అలా రీచ్ అనేది పెరగడంతో కుమారి ఆంటీ షాప్కి ఇప్పుడు చాలామంది వస్తున్నారు. బేసిక్గా జనాల యొక్క మైండ్ సెట్ ఏంటంటే, యాంగర్, ఫైట్స్, డ్రామా ఈ కంటెంట్ కంటే కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ అలాగే ఎమోషనల్ సీన్స్కి బాగా కనెక్ట్ అవుతారంట. సో అవే ఎక్కువగా షేర్ చేస్తున్నారు. సో మన కుమారి ఆంటీ వీడియో క్లిప్ ఏదైతే ఉందో 2 liverలు ఎక్స్ట్రా 1000 రూపాయలు అయ్యింది అనేది, అది కూడా కామెడీలోకే వస్తుంది కాబట్టి సో అలా షేర్ చేస్తూ ఉండడం వల్ల కుమారి ఆంటీకి బాగా రీచ్ అనేది పెరిగి ఫేమస్ అయ్యారు. హైదరాబాద్లో మామూలుగానే ట్రాఫిక్ ఎక్కువ. హైటెక్ సిటీలో ఇప్పుడు కుమారి ఆంటీ షాప్కి రీచ్ అనేది రావడంతో జనాలందరూ వస్తున్నారు. చాలా ఎక్కువ మంది రావడంతో ట్రాఫిక్ సమస్యలు అనేవి పెరుగుతున్నాయి. కుమారి ఆంటీ కూడా చాలా యూట్యూబ్ వీడియోస్లో, ఇంటర్వ్యూస్లో చెప్పారు, ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది, మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అనేసి చెప్పారు. సో ఈ ట్రాఫిక్ని, ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక ఇంకా పోలీసులు యాక్షన్ తీసుకొని తర్వాత షాప్ అనేది మూయించారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇందులో ఏపీ పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూలో ఏపీలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు వైసీపీ వాళ్ళే ఇచ్చారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే కుమారి ఆంటీకి ఓటు హక్కు ఉందని కుమారి ఆంటీనే చెప్పారు. అండ్ అలాగే ఆ ఓటుని కూడా టీడీపీకే వేస్తాను అని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే టీడీపీ వాళ్ళు దీన్ని అడ్డుకోవడం, వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళే ఇలాగా అడ్డుకున్నారు అని చెప్పడం, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని ఇంకా పాలిటిక్స్ అనేది తెలిసిందే కదా. అయితే ఈ ఇష్యూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు తీసుకెళ్లారు. సో వెంటనే అప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న డీజీపీ వాళ్ళతో మాట్లాడి కుమారి ఆంటీ బిజినెస్ని మళ్ళీ ఓపెన్ అయ్యేలా చేశారు. బట్
కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ని అయితే పెట్టారు. ఇప్పుడు ఎర్నింగ్స్ విషయానికి వస్తే సపోజ్ ఒక ప్లేటు 120 రూపీస్ అనుకుందాం. యావరేజ్గా ఒక 250 మెంబర్స్ తింటే రోజుకి ఒక 30,000 దాకా వస్తుంది. అయితే ఈ 250 మెంబర్స్కి వండడానికి ఫుడ్ ఐటమ్స్కి ఒక 20,000 తీసేస్తే, ఇంకా ట్రాన్స్పోర్ట్కి ఒక 1000 తీసేస్తే, ఇంకా వర్కర్స్ కూడా ఉంటారు కాబట్టి మొత్తం నలుగురు కాబట్టి ఒక్కొక్కరికి 2,000 వేసుకుంటే రోజుకి వచ్చిన 30,000లో కుమారి ఆంటీకి ఒక 5,000 నుంచి 6,000 దాకా మిగులుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇలా కనుక మనం చూసుకుంటే మంత్కి 1,80,000 రూపాయల వరకు వాళ్ళకి వస్తుంది. అండ్ ఇది జస్ట్ ఒక రఫ్ క్యాల్కులేషన్ మాత్రమే. ఇన్ కేస్ ఎక్కువ మంది వచ్చి ఎక్కువ డిమాండ్ వస్తే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. అంతా బాగానే ఉంది, కానీ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం తినే ఫుడ్ ఐటమ్స్ మీద FSSAI అనే మార్క్ ఉంటేనే అది సేఫ్టీ అని, హెల్దీ అని అర్థం. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఏంటంటే ఫుడ్ యొక్క క్వాలిటీని చెక్ చేస్తారు. అండ్ అది మనం తినడానికి సేఫా కాదా అనేది కూడా చెక్ చేసి ఆ మార్క్ అనేది వేస్తారు. సో బయట మనం చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, అలాగే కుమారి ఆంటీ లాగా షాప్ పెట్టి మీల్స్ పెట్టడం, వాటి మీద ఈ FSSAI మార్క్ అనేది ఉండదు. ఇప్పుడు వాళ్ళకి రీచ్ అనేది బాగా వస్తుందంటే వాళ్ళకున్న యూనిక్ కుకింగ్ స్టైలు, లేకపోతే వాళ్ళకున్న టేస్ట్, దాన్ని బట్టి జనాలకి నచ్చి రీచ్ అనేది వాళ్ళకి పెరుగుతుంది. ఇప్పుడు ఈ FSSAI మార్క్ కావాలంటే వీళ్ళు కొన్ని ఇంగ్రీడియంట్స్ లిమిటెడ్లోనే ఇస్తారు, ఒక్కొక్కసారి ఆ ఇంగ్రీడియంట్స్ ఇవ్వరు. సో ఇలా చేస్తే వాళ్ళకున్న రీచ్ అండ్ పాపులారిటీ పోతుంది కాబట్టి గవర్నమెంట్ కూడా వీళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ కనుక యాక్షన్ తీసుకుంటే చాలామంది షాప్స్ పోతాయి, అలాగే వాళ్ళని ఫైనాన్షియల్గా దెబ్బతీసినట్టు అవుతుంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆకలి వేసినప్పుడల్లా ప్రతిసారి 5 స్టార్ హోటల్కి వెళ్ళి తినలేం. కాబట్టి వీళ్ళు కూడా ఫుడ్ని కొంచెం ఎక్స్ట్రా కేర్ అండ్ హెల్తీ ఫుడ్ని ప్రొవైడ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే మీమ్స్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కుర్చీని మార్చబెట్టి ఏంటి దొబ్బేస్తున్నారా? ఏంటి కామెడీయా? So beautiful, so elegant, just looking like a wow. ఇలా చాలామంది ఆ పర్టికులర్ టైం పీరియడ్లో చాలా ఫేమస్ అయ్యారు. అండ్ ఇక్కడ కుమారి ఆంటీ కూడా అంతే. కొంతకాలం వరకే ఈ రీచ్ అనేది వస్తుంది, తర్వాత ఇంకొకరు వస్తారు. ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. అండ్ రీసెంట్గానే ఊరు పేరు భైరవ కోన ప్రమోషన్స్లో భాగంగా సందీప్ కిషన్ అండ్ వర్ష గారు కూడా కుమారి ఆంటీ షాప్కి వెళ్ళి తిన్నారు. అండ్ ఈ మూవీని కూడా బాగా ప్రమోట్ చేసుకున్నారు. కావాలి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. ఆంటీ అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చండి. పన్ కర్రీ 100.